మహబూబాబాద్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించగా అవాంఛనీయ ఘటనలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మానుకోటలో పోలీసులు భారీగా మోహరించారు. పట్టణంలో 163 సెక్షన్ విధించారు పోలీసులు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు జరుగుతుంది. నలుగురు ఒకే దగ్గర గుమిగూడి ఉండవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, బీఆర్ఎస్ మహాధర్నాకు నిరాకరించడంతో పోలీసులు, బీఆర్ఎస్ నేతలు దీనిపైన ఎలా స్పందించారు? సుధాద్రి, మహబూబాద్ పట్టణంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులకు లఘుచర్లలో జరిగినటువంటి లాఠీ చార్జికు అదేవిధంగా అక్రమ కేసుల పైన నిరసనగా మహబూబాద్ లో నేడు ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చారు. అయితే అక్కడ అనుమతి లేదంటూ కూడా పోలీసులు నిరాకరించడంతో నిన్న అర్ధరాత్రి వరకు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టినప్పటికీ కూడా హైడ్రామా నడిచినప్పటికీ కూడా ఎట్టకేలకు అనుమతి లేదు అంటూ కూడా అధికారికంగా ధృవీకరించడంతో ఈ రోజు కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు నిన్న రాత్రి ప్రకటించింది, కోర్టుల పైన మాకు చట్టాల పైన నమ్మకం ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారానే అనుమతి తెచ్చుకొని 2-3 రోజులలో తిరిగి మళ్ళీ ఇదే ప్లేస్ లో మేము ధర్నా నిర్వహిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఆ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఈ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి నిరసనలు, ఎలాంటి ధర్నా కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండడానికి జిల్లా మొత్తం కూడా భారతీయ న్యాయ శిక్షా సంస్కృతి ప్రకారం 163 సెక్షన్ ను అమలు చేశారు. ఇది పాత సెక్షన్ ప్రకారం 144 సెక్షన్. నలుగురికి మించి ఎవరు కూడా గుమికూడకుండా ఎలాంటి నిరసన కార్యక్రమాలు, ఎలాంటి ధర్నాలు, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు ఎలాంటివి కూడా నిర్వహించకుండా పకడ్బందీగా ఈ రోజు 163ని అమలు చేస్తున్నారు. దానికి సంబంధించి స్వయంగా జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకనే బరిలోకి దిగి అటు పోలీసు కవాతులను నిర్వహిస్తున్నాడు. ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రహదారుల పైన పోలీసు కవాతు నిర్వహించి 163కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా ప్రకటించడంతో అయితే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది మహబూబాద్ పట్టణంలో. మహబూబాద్ పట్టణంలోనే కాదు, మహబూబాద్ జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి అటు ఖమ్మం, ఇటు వరంగల్, ఇటు హైదరాబాద్, అటు మిగతా కేసముద్రం రూట్లను మొత్తం కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆ వెహికల్లను కూడా చెక్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా కుట్రపూరితంగా ఇతరులను తీసుకొచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తే కనుక వారిని అదుపు చేసేందుకైతే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే లఘుచర్లలో గిరిజనులకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఇక్కడ మహబూబాద్ లో గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ గిరిజనుల సమక్షంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. అయితే లఘుచర్లలో అధికారుల పైన కుట్రపూరితంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అధికారులపై దాడులు, రాళ్ల దాడులు, కర్రలతో దాడులు చేపించారని చెప్పేసి ఏదైతే ఎస్బీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు సుధాద్రి. అందులో భాగంగానే అటు బీఆర్ఎస్ నేతలకు అధికారికంగా లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చి మరోవైపు ఇటు 163ని కూడా సెక్షన్ ను పకడ్బందీగా అమలు చేయడంతో అయితే అటు ప్రజలు కానీ, స్థానికులు కానీ, అక్కడ వ్యాపారస్తులు అయితే ఒక భయాందోళన వాతావరణంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు పోలీసు కవాతులు కావచ్చు, ఇటు పోలీస్ చెకింగ్లతో అయితే యుద్ధ వాతావరణం నెలకొంది. మహబూబాద్ పట్టణం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ధర్నా కోసం ఈ యొక్క చర్యలు చేపట్టడంతో అయితే అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క అణచివేత ధోరణి, ప్రతిపక్షాల గొంతును నొక్కడం అయితే సరైంది కాదు. ఖచ్చితంగా మేము పేద ప్రజల పక్షాన, గిరిజనుల పక్షాన, ముఖ్యంగా లఘుచర్లలో ఏదైతే ఫార్మా కంపెనీకి అక్రమంగా రైతుల భూములు కట్టబెట్టే విధానాన్ని పైన మేము ఖచ్చితంగా పోరాడి తీరుతాము, గిరిజనులకు న్యాయం చేస్తామంటూ కూడా వాళ్ళకి న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం ఆగదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అటు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అక్కడే మకాం వేసి వాళ్ళ వాయిస్ ను గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కేటీఆర్ పర్యటన రద్దయినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి ఆందోళన చేయకుండా ఇప్పటికే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భారీ బందోబస్తు, పటిష్టమైన బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేయడంతో అయితే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఓవరాల్ గానైతే మహబూబాద్ మొత్తం కూడా హై టెన్షన్ నెలకొన్నది. ఇటు బీఆర్ఎస్, అటు
అటు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 రోజుల క్రితము సీఎం రేవంత్ రెడ్డి వచ్చి స్వయంగా ఇక్కడ సభా వేదిక నుంచి అటు మాజీ సీఎం కేసీఆర్ కు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాజీ మంత్రి హరీష్ రావుకు అనేక సవాళ్లు విసరడమే కాకుండా వాళ్ళ పైన కొంత అగ్రెసివ్ గా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడంతో దానికి తిరిగి కౌంటర్ గానే ఈ యొక్క ధర్నా ప్లాన్ చేశారు. అయితే ధర్నాలో గతంలో లఘుచర్యలు జరిగినట్టు అధికారుల పైన దాడులు జరిగి కుట్ర ఉంది కాబట్టి ఆ కుట్రను ఛేదిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడా అధికారులు అయితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్నట్లుగా అక్కడైతే శాంతి భద్రతల పరిరక్షణ కోసం అయితే ఆ బిఎన్ఎస్ 163 సెక్షన్ అయితే పకడ్బందీగా అమలు చేయడంతో అయితే అటు మహబూబాద్ జిల్లాలో ఆ యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే మహబూబాద్ లో ఏం జరుగుతుందంటూ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణ సమాజం కూడా మానుకోట వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మానుకోటలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రాళ్ల దాడులు మనందరికీ తెలుసు. మానుకోట అంటేనే ఒక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నేల కాబట్టి అక్కడ ఏదైనా ధర్నా జరిగితే కొంత ఆందోళన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కండిషన్స్ తో కూడిన అనుమతులు కూడా ఇవ్వకపోవడంతో అయితే బీఆర్ఎస్ పార్టీలు శ్రేణులు ఇటు కాంగ్రెస్ పార్టీ పైన అటు పోలీస్ శ్రేణుల పైన అయితే గుర్రుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అదే కోర్టు ఉత్తర్వులతోటైనా మేము కోర్టు గైడ్ లైన్స్ తోటైనా ధర్నా నిర్వహించి తీరుతామన్నట్టు బీఆర్ఎస్ నేతలు చెప్తుంటే ఇటు అధికారులు అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇచ్చేది లేదు అనేది అయితే ప్రస్తుతం చెప్తున్నారు. ఎట్టకేలకైతే లఘుచర్ల బాధితులకు న్యాయం జరగాలని మాత్రమే మా ఆరాటం మా పోరాటం అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ నేతల ఆందోళనలలో కుట్రపూరితంగా అధికారుల పైన దాడులు చేయడానికి కుట్రలు పన్నుతున్నారంటూ అటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సుధాద్రి. మొత్తానికైతే ఇటు మాటల దాడి అటు పోలీసుల కవాతుతోటైతే ఒక యుద్ధ వాతావరణం అయితే మహబూబాద్ లో చోటు చేసుకుంది సుధాద్రి.